బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం రామాయణ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తుంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. పురాణ గాథను ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలనే లక్ష్యంతో దర్శకుడు నితీష్ తివారీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిర్మాత నమిత్ మల్హోత్రా 4,000 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను 2 భాగాలుగా ప్లాన్ చేయడం ఈ ప్రాజెక్ట్ స్థాయిని స్పష్టంగా చూపిస్తుంది. ఈ చిత్రానికి మరింత ప్రత్యేకత తీసుకొచ్చే అంశం ఏమిటంటే, రామ్నాథ్ సాగర్ తెరకెక్కించిన అమర్ టీవీ సీరియల్ రామాయణంలో శ్రీరాముడిగా కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించిన అరుణ్ గోవిల్ ఈ సినిమాలో దశరథుడి పాత్రలో కనిపించడం. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలాంటి పురాణ చిత్రాల్లో నటీనటుల లుక్స్ అత్యంత కీలకమని చెప్పారు. ఒక్కసారి దేవుడి పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు జీవితాంతం ఆ నటుడిని అదే రూపంలో గుర్తుపెట్టుకుంటారని, అందుకే ఈ తరహా సినిమాల్లో చిన్న తప్పు కూడా పెద్ద ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దర్శకుడు నితీష్ తివారీ కూడా ఇదే భావనను మరింత బలంగా వివరించారు. చరిత్ర పురాణాలకు సంబంధించిన చిత్రాలను ప్రేక్షకులు సహజంగానే పోల్చుకుంటారని, ముఖ్యంగా దేవుడి పాత్రలను పోషించినప్పుడు నటుడిని కాదు ఆ పాత్రలోని దేవుడినే చూడాలన్న భావనను ప్రేక్షకుల్లో కలగాలని అన్నారు. తెరపై కనిపించిన క్షణంలోనే దేవుడు నిజంగా ఇలానే ఉండేవాడేమో అనే అనుభూతిని ప్రేక్షకులకు కలిగితేనే ఆ పాత్రకు న్యాయం చేసినట్టు అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే లుక్స్, బాడీ లాంగ్వేజ్, నటన ప్రతిదీ అత్యంత సహజంగా, గౌరవప్రదంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల కాలంలో వచ్చిన ఆదిపురుష్ సినిమా నేపథ్యంలో ఈ చిత్రాన్ని పోల్చవద్దని దర్శక నిర్మాతలు స్పష్టంగా కోరుతున్నారు. రామ్నాథ్ సాగర్ రామాయణం సీరియల్లో అరుణ్ గోవిల్, దీపికా చిక్లియా, సునీల్ లాహిరి లుక్స్, పాత్రల రూపకల్పనపై అప్పట్లో వచ్చిన ప్రశంసలు, ఆ తర్వాత ఇతర ప్రయత్నాలపై వచ్చిన విమర్శలు అందరికీ తెలిసినవే. ఆ అనుభవాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలతో రామాయణాన్ని రూపొందిస్తున్నామని చిత్ర బృందం చెబుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.